తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ హ్యాక్ అయింది. ఆర్డర్ కాపీలు డౌన్లోడ్ చేస్తుండగా వెబ్సైట్ హ్యాక్ అయినట్టుగా తెలుస్తోంది. తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ హ్యాక్ అయింది. ఆర్డర్ కాపీలు డౌన్లోడ్ చేస్తుండగా వెబ్సైట్ హ్యాక్ అయినట్టుగా తెలుస్తోంది. తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ హ్యాక్ అయినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హైకోర్టు రిజిస్ట్రార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్డర్ కాపీస్ డౌన్లోడ్ చేస్తుండగా వెబ్సైట్ హ్యాక్ అయినట్టుగా తెలుస్తోంది. తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ హ్యాక్ అయింది. ఆర్డర్ కాపీలు డౌన్లోడ్ చేస్తుండగా అంతరాయం ఏర్పడింది. ఇక హైకోర్టు వెబ్సైట్లో బెట్టింగ్ సైట్ ప్రత్యక్షమైంది. ఘటనపై పోలీసులకు హైకోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదు చేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి శశిని అడిగి తెలుసుకుందాం. శశి, తెలంగాణ హైకోర్టుకు సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్ ను దుండగులు హ్యాక్ చేశారు. అయితే ఇందులో ఈ ఆర్డర్ కాపీలకు సంబంధించినటువంటి అంశాలు డౌన్లోడ్ చేసినటువంటి క్రమంలో అందులో ఆన్లైన్ బెట్టింగ్ సైట్ కి సంబంధించినటువంటి వివరాలు ఓపెన్ అవుతున్నాయి. ఇదే విషయాన్ని గమనించినటువంటి హైకోర్టు సిబ్బంది ప్రజెంట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైకోర్టు రిజిస్ట్రార్ ప్రస్తుతం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇదే అంశం మీద కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఈ నెల 11వ తేదీన ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. 11వ తేదీనే ఇటు పోలీసులకు రిజిస్ట్రార్ ఫిర్యాదు చేశారు. దీంతో ఫిర్యాదు అందుకున్న వెంటనే అసలు వెబ్సైట్ హ్యాక్ చేసింది ఎవరు అంటూ కూడా ప్రజెంట్ దర్యాప్తు కొనసాగించి అనంతరం వెబ్సైట్ ని తిరిగి పునరుద్ధరించినట్టుగా కూడా ప్రస్తుతం తెలుస్తోంది. ప్రధానంగా ఈ వెబ్సైట్ లో పీడిఎఫ్ ఫైల్స్, ఆ తర్వాత ప్రధానంగా కేసుకు సంబంధించినటువంటి వివరాలు, ప్రతి కేసుకు సంబంధించినటువంటి వివరాలు కూడా హైకోర్టు వెబ్సైట్ లో మనకు లభ్యమవుతూ ఉంటాయి. కేసుల స్థితి ఏముంది, ఆ తర్వాత ఏ కేసులు ఎప్పుడు ఉన్నాయి, తర్వాత జడ్జిలకు సంబంధించినటువంటి వివరాలు అన్ని కూడా ఆ అధికారిక వెబ్సైట్ లో కూడా ప్రజెంట్ కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ అధికారిక వెబ్సైట్ ఇటు బీఆర్కేఆర్ భవన్ నుంచి కూడా ఇదంతా పనిచేస్తూ ఉంటుంది. అయితే ఈ విషయాన్ని గమనించినటువంటి ఐటీ టీం వెంటనే హైకోర్టు రిజిస్ట్రార్ కు సమాచారం అందించడంతో హైకోర్టు రిజిస్ట్రార్ ప్రస్తుతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలు ఎక్కడి నుంచి ఈ వెబ్సైట్ ని హ్యాక్ చేశారు అనే అంశాల గురించి ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితులను గుర్తించగలిగిన పనిలో ప్రజెంట్ ఇప్పుడు పోలీసులు ఉన్నారంటూ కూడా చెప్పుకోవచ్చు. అయితే వెబ్సైట్ హ్యాక్ అయినటువంటి విషయాన్ని గమనించిన తర్వాత పోలీసులు తిరిగి దాన్ని పునరుద్ధరించినట్టుగా తెలుస్తోంది. అయితే ఆ వెబ్సైట్ లోకి వెళ్లి ఏవైనా ఒక కేసుకు సంబంధించినటువంటి ఆర్డర్ కాపీలు డౌన్లోడ్ చేయడం కానీ, లేకపోతే కేసుకు సంబంధించిన స్థితి తెలుసుకోవడానికి కానీ వెబ్సైట్ లోపలికి వెళ్ళినప్పుడు అయితే ఆ పీడిఎఫ్ ఫైల్స్ డౌన్లోడ్ కాకపోగా, కేసుకు సంబంధించినటువంటి స్థితి ఏముంది తెలియకపోగా అందులో ఈ బెట్టింగ్ యాప్స్ కు సంబంధించినటువంటి అంశాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఈ పీడిఎఫ్ ఫైల్స్ బదులు బీడీజీ స్వాట్ అనేటటువంటి బెట్టింగ్ సైట్ కి సంబంధించినటువంటి ఒక సైట్ ఓపెన్ అవుతుంది. బెట్టింగ్ యాప్ కి సంబంధించినటువంటి సైట్ ఓపెన్ అవుతుంది. సో డౌన్లోడ్ చేసిన ప్రతి పీడిఎఫ్ లో కూడా ఇదే ఉండడంతో ఇక పోలీసులకు ఫిర్యాదు చేశారు రిజిస్టర్. ప్రస్తుతం ఈ అంశం మీద దర్యాప్తు కొనసాగుతుంది. లక్ష్మీ. ఓకే, థ్యాంక్ యూ శశి.